హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు వైసీపీ నాయకులు ఆర్కే రోజా, జోగి రమేష్ మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో నిజమేనా కాదా, ఎవరు లీక్ చేశారు, ఎందుకు లీక్ చేశారు అనేది తెలియదు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం వైసీపీ నాయకులు భయపడుతున్నట్టుగా మాత్రం క్లియర్గా అర్థమైపోద్ది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ నెయ్యి వాడారు అనేటువంటి విషయం ప్రజలకి, దేవుడికి అర్థమైపోయిన తర్వాత, దేవుడి కంటే ఎప్పుడు అర్థమైపోయి ఉండాలి, ప్రజలకు కూడా అర్థమైపోతున్న తర్వాత వైసీపీ నాయకుల్లో ఒక భయాందోళన కలుగుతున్నట్టుగా ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమైపోయింది. ఒకసారి వీడియో చూడండి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ లో బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో జనాల్లో బాగా అర్థమైంది. వీడియో చూశారు కదా, ఆర్కే రోజా గారు చెప్తున్నారు, దేవుడితో పెట్టుకున్నాం, ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వచ్చిద్దో తెలియక అందరం భయపడుతున్నారు అని చెప్పేసి ఆర్కే రోజా గారు చెప్తున్నారు. దానికి జోగి రమేష్ గారి కొనసాగింపుగా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది, ప్రజలకు తెలిసిపోయింది, రాజ్యసభలో కూడా చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి జోగి రమేష్ గారు చెప్తున్నారు. అంటే ఒకటి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, జరిగిన తప్పు, చేసిన తప్పు ప్రజలకు తెలిసిపోయింది, అది ఒక రకమైన నష్టం. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది, వైసీపీ క్రెడిబిలిటీ పోయింది, వైసీపీ పరువు పోయింది, వైసీపీ ఎంత బుకాయించినా సరే సిట్ ఛార్జ్ షీట్ చాలా క్లియర్గా కెమికల్స్తో కూడిన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి 20 కోట్ల లడ్డూల్లో కలిపి భక్తులకి పంపిణీ చేశారనేటువంటి విషయం సిట్ కనిపెట్టి చెప్పిన తర్వాత అది జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఇది వైసీపీకి క్రెడిబిలిటీ ఇబ్బంది. ఇంకొక పక్క దేవుడితో పెట్టుకున్నామనేటువంటి ఒక భయం, మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నామని ఆర్కే రోజా గారు అదే చెప్తున్నారు ఆ వీడియోలో. అయితే ఇక్కడ క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సింది, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బుకాయించినా సరే, ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేసినట్టుగా చెప్పలేదు, వాళ్ళ నిందితుల లిస్టులో లేరు, వాళ్ళ మీద కేసులు బుక్ కాలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళు తప్పు చేసినట్టుగా సిబిఐ సిట్ చెప్పలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే యానిమల్ ఫ్యాట్ కలిసిందని కూడా సిబిఐ చెప్పలేదు కదా అని చెప్తున్నారు. కానీ అదే సిబిఐ సిట్ ఏం చెప్తుంది, ఇప్పుడు ఏ రిపోర్టు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అదే రిపోర్ట్లో ఏముంది, నకిలీ నెయ్యి వాడారని ఉంది. మనం కల్తీ అనొద్దు, నకిలీ అనాలి. కల్తీ అంటే ఏంది, నెయ్యిలో ఏదన్నా కలిపితే దాన్ని కల్తీ అంటారు. కానీ నెయ్యే కాదు కదా, పాలు లేకుండా, వెన్న లేకుండా ఒక కెమికల్ పదార్థాలు ఎక్కడి నుంచో కొరియా నుంచి తెప్పించారట, ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. కొరియా నుంచి తెప్పించినటువంటి కెమికల్స్ వాడి కృత్రిమ పదార్థాన్ని క్రియేట్ చేసి దాన్ని నెయ్యిగా నమ్మించేసి 68 లక్షల కేజీల ఆ కృత్రిమ పదార్థాన్ని కలిపి లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు అనేటువంటి విషయాన్ని సిట్ చెప్తా ఉంది. ఏ ఛార్జ్షీట్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అదే ఛార్జ్షీట్లో ఉంది. పైగా ఇదేమైనా తెలియక జరిగిందా అంటే తెలిసి జరిగిందని కూడా చెప్తుంది సిట్టు. 2022 జూన్లోనే, అంటే వైవి సుబ్బారెడ్డి గారు మన ప్రెస్ మీట్లో ఒప్పుకున్న విషయం చెప్తున్నాను నేను. 2022 జూన్లో మైసూర్ ల్యాబ్కు టెస్ట్ కోసం పంపిస్తే ఆ టెస్ట్ రిపోర్ట్, అంటే అప్పటికే కంప్లైంట్ వచ్చిందంట వైవి సుబ్బారెడ్డి గారికి, కల్తీ నెయ్యి ఇస్తున్నారు వాళ్ళని. అప్పుడు దాన్ని ల్యాబ్కు పంపిస్తే ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు మాత్రం లేవట. కల్తీ జరిగింది అని మైసూర్ ల్యాబ్ వాళ్ళు చెప్పారు, 2022 జూన్లోనే చెప్పారు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు. చర్యల గురించి అడిగితే అది అధికారులను అడగండి అంటారు. అధికారులను అడగటం ఏంటి, మిమ్మల్ని చైర్మన్గా ఎందుకు పెట్టారు, అక్కడ ఎందుకు పాలక మండలిని పెట్టారు? చట్టపరంగా, సాంప్రదాయబద్ధంగా తిరుపతి దేవస్థానం నిబంధనలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి పాలక మండలిని పెట్టారు. పాలక మండలికి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టారు. మళ్ళీ కల్తీ జరుగుతున్న విషయం వైవి సుబ్బారెడ్డి గారు తెలిసినప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలిగా. ఆ కల్తీని నివారించడానికి చర్యలు అప్పుడు తెలియక జరిగిందంటే వేరు, కానీ తెలిసి జరిగింది. తెలిసినా సరే నివారణ లేదు. వాళ్ళకి టెండర్ క్యాన్సిల్ చేయటం, కొత్త వాళ్ళకి టెండర్ ఇవ్వటం అనేది లేదు. అంటే ఇక్కడ దొరికిపోయారు, వైవి సుబ్బారెడ్డి గారి మాటల్లోనే దొరికిపోయారు. ఒకే సిట్ ఛార్జ్ షీట్లో దొరికిపోయారు, ఇంకోటి వైవి సుబ్బారెడ్డి గారి మాటలో దొరికిపోయారు. ఇదంతా కాదండి, ఒక లాజిక్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఏఆర్ డైరీకి టెండర్ ఒప్పజెప్పాల్సిన అవసరం ఎందుకని వచ్చింది? ఎందుకు వచ్చింది అసలు? ఈ ఏఆర్ డైరీకి టెండర్ ఒప్పజెప్పడం కోసం నిబంధనలు ఎందుకు మార్చాలి?
4 లక్షల ఆవు పాల సేకరణ కెపాసిటీ ఉన్న కంపెనీకి మాత్రమే, డైరీకి మాత్రమే నెయ్యి టెండర్ చెప్పాలని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఎత్తేశారు. 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న డైరీకి మాత్రమే నెయ్యి టెండర్ చెప్పాలని నిబంధన ఉంది. దాన్ని 150 కోట్లు కానీ మార్చారు. 150 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కూడా నెయ్యి టెండర్ పాడుకోవచ్చు అని మార్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? స్ట్రైట్ క్వశ్చన్. అంటే పాల సేకరణ కెపాసిటీ లేకపోయినా సరే నెయ్యి పంపిమని టెండర్ ఇచ్చారు అంటేనే వాళ్ళు నెయ్యి పంపరేనన్న విషయం అప్పుడే తెలుసు. టెండర్ ఇచ్చేనాడే తెలుసు. పాలు లేనోడు ఎలా నెయ్యి పంపిస్తాడండి? పాలు లేకుండా నెయ్యి రాదు కదా. పాల నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. కానీ పాల సేకరణ లేకుండా టెండర్ ఇచ్చారు అంటేనే చాలా పిక్చర్ క్లియర్గా ఉంది. వాళ్ళు ముందే తెలిసే జగన్నాటకాన్ని తెరలేపారు. 250 కోట్ల కుంభకోణం అంటే ఇది సిట్ చెప్పే లెక్క ప్రకారం. ఇదేది కూడా నా సొంత కవిత్వం కాదు, సిట్ ఛార్జ్ షీట్లో ఉన్నదే. ఇప్పుడు వివాదంలో ఉన్నటువంటి యానిమల్ ఫ్యాట్ అంశాన్ని సిట్ చెప్పని విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం. కానీ సిట్ చెప్పిన విషయాలు చూసుకుందాం. సిట్ చెప్పిన విషయాలు ఇవి. ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ తేల్చలేదు, ఓకే. ఆధారం లేదు, ఓకే. సరే కలపలేదు, సంతోషమేమో. కానీ అదే సిట్ రిపోర్ట్ చెప్తుంది కదా నకిలీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద, వైవి సుబ్బారెడ్డి గారి మీద కేసులు బుక్ కాలేదని, ఎందుకు కాలేదని అడగాలి మనం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగాలి. సిట్ ఛార్జ్ షీట్లో అంత క్లియర్గా నకిలీ నెయ్యి అని చెప్తున్నప్పుడు మా వాళ్ళ మీద కేసులు బుక్ కాలేదు, మా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయండి, మా వాళ్ళేగా చైర్మన్గా ఉంది, మా వాళ్ళేగా పాలక మండలిగా ఉందని. ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు బుక్ కావాలేమో. ఆనాటి ప్రభుత్వం ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన తెలియకుండా ఇదంతా జరిగిందని మనం అనుకోవడానికి లేదు. ఇక్కడే ఒక అనుమానం ఏంటంటే, అంటే టెండర్ ఇచ్చేటప్పుడే కావాల్సినోడికి ఇచ్చారు కాబట్టి, పాల సేకరణ లేనోడికి ఇచ్చారు కాబట్టి, కల్తీ జరిగిద్ది అని తెలిసి ఇచ్చారు కాబట్టి హిందువుల మీద జరిగిన కుట్ర అని చంద్రబాబు నాయుడు గారు ఏ అనుమానం అయితే వ్యక్తం చేశారో అనుమానాన్ని కొంత నమ్మాలేమో అనిపిస్తుంది. ఇది కావాలని చేసిన కుట్ర, డబ్బుల కోసం కూడా చేశారు. నేను డే 1 చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు, నా అనుమానం డే 1 నుంచి ఉంది. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. నేను డే 1 అనుమానం చేసి వ్యక్తం చేశాను. ఈ డబ్బుల కోసం చేసి ఉంటారు అనుకోను. ఎందుకంటే 250 కోట్లు అనేది జగన్ గారికి నథింగ్. జగన్ గారికి చేయదలుచుకుంటే చాలా కుంభకోణాలు బయట ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కల్తీ మద్యం అన్నారు, మద్యం కుంభకోణం అన్నారు, ఇంకేదో చాలా అంటున్నారు. ఆయనకు ఉండేటువంటి ఒక ప్యాలెస్ వాల్యూ కాదు 250 కోట్లు. ఆయనకుండే ఒక ప్యాలెస్ వాల్యూ కాదు, ఆయనకుండే లోటస్ పాండ్ వాల్యూ కాదు, తాడేపల్లి ప్యాలెస్ వాల్యూ కాదు, కట్టుకున్న అంటే గవర్నమెంట్ డబ్బులతో కట్టింది రుషికొండ ప్యాలెస్ వాల్యూ కాదు, ఇడుపురాయపల్లి ఎస్టేట్ వాల్యూ కాదు, లేదు బెంగళూరు ప్యాలెస్ వాల్యూ కాదు 250 కోట్లు అనేది. 250 కోట్లు నథింగ్. 250 కోట్లు కోసం ఈ ఇంత కుంభకోణాన్ని దేవుడితో పెట్టుకుని ఎంత కుంభకోణాన్ని చేస్తుంటారని అనుకోను. దేవుడితో పెట్టుకుని 250 కోట్లు సంపాదించుకుందామని అనుకున్నామని నేను అనుకోను. కావాలని చేశారు. దేవుడి మీద భక్తి లేకను, భయం లేకను, కుట్రపూరితంగాను చేసి ఉంటారు. చేసిందే నిజమైతే సిట్ చెప్తున్న దాని ప్రకారం, మళ్ళీ సిట్ చెప్తున్న దాని ప్రకారం చేసిందే నిజమైతే మాత్రం ఇది హిందువుల మీద జరిగిన కుట్రగానే మనం భావించాల్సి వస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.